మీరు ఇప్పుడు చూస్తున్న ఈ సీన్ ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రివర్ అయిన గోదావరి. కానీ ఈ వాటర్ మధ్యలో కనిపిస్తున్న వేస్ట్ ని చూసారా? ఇది నార్మలా లేదా ఏదైనా మిస్టరీయా? నేను కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు షాక్ అయ్యా. అందుకే ఈ రోజు మనం ఈ మిస్టరీని ఇన్వెస్టిగేట్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్ లో నేను చూసిన ఒక షాకింగ్ విషయం మీకు చూపిస్తా. మార్నింగ్ నేను గోదావరి బీచ్ దగ్గరకు వచ్చాను. నార్మల్లీ ఇక్కడ బ్యూటిఫుల్ వాటర్ ఉంటుందని, కానీ ఇవాళ వాటర్ పైన ఫ్లోటింగ్ వేస్ట్ చాలా ప్లేసెస్ లో కనిపించింది. ఫస్ట్ నేను ఆల్గే అనుకున్నా, తర్వాత ఆల్గేతో కలిసి కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే కలిసాయి. బాటిల్స్, ప్యాకెట్స్, ఇంకొన్ని వేస్ట్ ఐటమ్స్ క్లియర్ గా కనిపించాయి. అప్పుడు నా మైండ్ లో ఒకటే క్వశ్చన్, ఇది ఎక్కడికి ఎలా వచ్చింది? పాసిబిలిటీ అప్స్ట్రీమ్ విలేజెస్ ఆర్ టౌన్స్ నుండి వాటర్ తో కలిసి వేస్ట్ ట్రావెల్ అయి ఉండొచ్చు. రీసెంట్ గా వర్షాలు వరదలు వచ్చినాయి కదా, ఫ్లోటింగ్ వేస్ట్ ఇక్కడికి అక్యుమేట్ అయి ఉండొచ్చు. థర్డ్ పాసిబిలిటీ, కొంతమంది డైరెక్ట్ గా రివర్ లో వేస్ట్ పడేయడం కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఎగ్జాక్ట్ రీజన్ చెప్పడానికి సైంటిఫిక్ టెస్టింగ్ కావాలి, కాబట్టి మనం ఎక్స్యూప్షన్స్ చేయకూడదు, కానీ మన ఐస్ తో చూసింది మాత్రం ఇగ్నోర్ చేయలేం. ఈ ప్లాస్టిక్ వేస్ట్ ఫిష్ కి డేంజర్, బర్డ్స్ కి డేంజర్, చివరికి మన ఎన్విరాన్మెంట్ కి డేంజర్. గోదావరి అంటే మన ఎమోషన్, ఫెస్టివల్స్, ఫార్మింగ్, ఫిషింగ్ విలేజెస్, చాలా మంది లైఫ్ ఈ రివర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇమేజిన్ మన ఓన్ హౌస్ లో ఎవరైనా గార్బేజ్ వేస్తే మనకి ఎలా ఉంటుంది, మరి మన రివర్ కి ఎందుకు? నేను చూసింది మీకు చూపించాను, ఫైనల్ డెసిషన్ మీదే. మీ ఒపీనియన్ ఏంటి? ఇది టెంపరీ ప్రాబ్లమా లేదా సీరియస్ ఇష్యూవా? కామెంట్స్ లో చెప్పండి. మీ ఏరియాలో కూడా ఇలాంటి రివర్ ఉంటే దాని పేరేంటో కామెంట్ చేయండి, షేర్ చేయండి, అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. ఇక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ కలుద్దాం.